అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. శబ్దమా నోరు తెరిచి. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఓ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. నోరు తెరిచి చెప్దామా? శత్రు సమూహం పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా నీకే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. ఆరేద్దామా నోరు తెరిచి. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చు జయశీలుడైన యేసు నామము. యేసు నామము చెప్దామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము జయం. చెప్తారా నోరు తెరిచి? సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం రెండు చేతులెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. అవును కదా, చెప్దామా విశ్వాసంతో నోరు తెరిచి. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. రెండు చేతులెత్తి యేసు నామము జయం జయము సాతాను శక్తులు ఓ నీవే రాజా. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా నీవే హల్లెలూయా మహోన్నతుడా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవే. నీవు నాలోనే అరైతమా నోరు తెరిచి. నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతియేలా. నీవు చప్పట్లు కొట్టు వారైతమా నోరు తెరిచి. మహోన్నతుడా నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు నీవే. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి నీవు తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి నీవు తలుపులు తెరిచే దేవా దేవా నీకే స్తోత్రం రాజా. దేవా దేవా నీకే స్తోత్రం. మహోన్నతుడా దేవా దేవా నీకే స్తోత్రం. రాజా. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. విశ్వాసంతో పాడదామా నోరు తెరిచి. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా.
పంచావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవే సత్యం అన్న దేవా, నీవే మార్గం అన్న దేవా, నీవే సత్యం అన్న దేవా, నీవే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము. నోరు తెరిచారేద్దామా? దేవా దేవా నీకే స్తోత్రం రాజా, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం మహోన్నతుడా, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, తోడు నీవు నా తోడు ఉన్నావయ్యా, నీవు నాలోనే, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు చెప్దామా నోరు తెరిచి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు రాజా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి. రెండు చేతులెత్తి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత నీవే, కష్టములో నష్టములో నా తోడు రాజా, వేదనలో ఆ వేదనలో అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, నీవే అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి నీవు తలుపులు. చివరిసారిగా చేతులెత్తి, దేవా దేవా
అలాగే అడుగుదామా? నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వం, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, తోడు నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడు నీ చెలివి నీవే తోడు నీవే నా నీడ, నీవే నిత్యం నా తోడు చెలివి నీవే అపాయము రాకుండా కాపాడువాడవు నిన్ను నేను ఆరాధింతును అపాయము రాకుండా కాపాడువాడవు నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఆడేద్దామా నోరు తెరిచి? నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, మార్గం నీవే, సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే నీవే, సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును రాజా. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నీవు నేను ఆరాధింతును. నోరు తెరిచి మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా. నోరు తెరిచి అడుగుదామా? నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము,
నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనము ఎన్ని నిరుత్సాహాల గుండా, నిస్పృహల గుండా మనం వెళ్తాం. ఒకవేళ అన్ని విజయాలు దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళాడు అనుకోండి మన జీవితంలో, ఆ విజయాలన్నిటి కూడా, ఆ విజయాలు ఉన్నప్పుడు మనలో నిరుత్సాహం ఉండదు, మనలో నిస్పృహ ఉండదు. అన్నీ సాఫీగా పోతున్నప్పుడు దేవుని మహిమపరుస్తాం. ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా, ఆ పాట కూడా పాడతాం. ఎంత మంచి దేవుడవయ్యా, నాకు ఎంత కాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా మనసులో చింతపడుదును. చూడండి, దావీదుకి ఒక బాధ ఉంది. ప్రభువా ఎన్ని రోజులు నా లైఫ్ ఇట్లా, ఎన్ని రోజులు నేను ఇలా జీవించాలి, ఎన్ని రోజులు నువ్వు నన్ను మర్చిపోతావు, ఎన్ని రోజులు నాలో ఈ బాధ, ఎన్ని రోజులు నాకు ఈ వేదన, ఎన్ని రోజులు నాకు ఈ శ్రమ అని దావీదు మొరపెడుతూ ఉన్నాడు. ఎస్, ఇదే దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు తనను తను బలపరుచుకున్నాడు. ఈ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. ఎస్, యెహోవా నా కాపరి, నాకే కొదువయ్యు లేదు అని ఆ శ్రమల్లో ఉన్నప్పుడే దావీదు తనను తాను బలపరుచుకున్నాడు ఒకవైపు. కానీ ఇంకోవైపు ఆ శ్రమలు అధికమయ్యాయి, ఆ వ్యతిరేకత అధికమైంది, ఆ శత్రువులు అధికమయ్యారు. ఆ శత్రువులు అధికమైనప్పుడు దావీదు తట్టుకోలేకపోయాడు. అయ్యో ఇన్ని శ్రమలు నన్ను చుట్టుముట్టాయంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేనట్టేనా, నా ప్రార్థనకి జవాబు రానట్టేనా అని దావీదు దేవుడి దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఆ నిరుత్సాహంలో, నిస్పృహలో నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను వదిలేసినట్లు కాదు. అది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనే మాటని చెప్తా ఉన్నాను. అప్పటిదాకా అంతా బాగానే ఉంటుంది, కానీ సడన్గా అంతా నీకు వ్యతిరేకంగా మారిపోతుంది. నా అనుకున్న వాళ్ళు నీకు వ్యతిరేకులు అవుతారు. అలాంటి స్థితిలో మనల్ని మనం బలపరుచుకొని, ధైర్యపరుచుకొని ముందడుగు వేసినప్పుడే మనము విజయవంతమైన జీవితంలో మనం అడుగు పెడతాం. కీర్తన 10 మొదటి వచనంలో కూడా ఇదే ఒక మాటని చదువుతాం. కీర్తన 10 మొదటి వచనం చూద్దాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు. చూడండి, మళ్ళీ కీర్తనకారుడు అన్నాడు, యెహోవా నీవు ఎందుకు నన్ను దూరంగా నిలిచి ఉన్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. చూడండి, ఇంగ్లీష్ లో చక్కగా ఉంది. వై డు యు స్టాండ్ ఫార్ ఆఫ్, ఓ లార్డ్, వై డు యు హైడ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ప్రభువా నేను శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు దాక్కునున్నావు ప్రభువా, నా శ్రమలు నీకు కనబడట్లేదా, నా బాధ నీకు కనబడట్లేదా అని కీర్తనకారుడు అక్కడ ప్రశ్నిస్తున్నాడు. హి సేస్, వై డు యు హైడ్ లార్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, దేవుడు నిన్ను వదిలేసినట్లుగా, నీ చుట్టూ ఎవరు లేనట్లుగా, ఆ శ్రమ అంతా నిన్ను అలుముకున్నట్లుగా భయంకరమైన స్థితిలో మనం ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ ఫేస్ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళారు. ఈ ఫేస్ ప్రతి క్రైస్తవుడు వాళ్ళ జీవితంలో వెళ్తారు. ఎవ్రీబడి విల్ గో త్రూ దిస్ ఫేస్. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము సారాను చూసుకుందాం. వాళ్ళు వాగ్దానం చేయబడ్డది, వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలు నెరవేరే వరకు కొంచెం సమయం పట్టింది. ఆ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఎలాంటి నిరుత్సాహం గుండా, నిస్పృహ గుండా వాళ్ళు వెళ్ళారు వారి జీవితంలో. ఒకవైపు దేవుడు, అయ్యా నాకు పిల్లలే లేరు కదా అన్నప్పుడు దేవుడు నక్షత్రాలను చూపిస్తున్నాడు. అయ్యా మాకు పిల్లలే లేనప్పుడు దేవుడు ఆ సముద్రం దగ్గర ఇసుక రేణులను చూపిస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఒక అన్యుడైన అబ్రహాము, అప్పుడే దేవుడు పిలుపుని అందుకొని వచ్చిన అబ్రహాము నిరుత్సాహం గుండా, నిస్పృహ గుండా ఆయన వెళ్ళాడు. దేవుడు ఆయనతో మాట్లాడటం మానేశాడు.
For so many years, God did not speak to Abraham. ఒకవైపు దేవుడు మాట్లాడు, ఇంకోవైపు దేవుని వాగ్దానం నెరవేరదు. ఇంకోవైపు ఈయన బలమైన క్రైస్తవుడు అంటే కాదు, ఆయన అన్యులలో నుంచి ఆయన వచ్చినవాడు. బైబిల్ కాలేజ్కి వెళ్ళినోడు కాదు, సంఘానికి వెళ్ళినోడు కాదు, దేవుని మాటని పట్టుకొని నడిచినవాడు అబ్రహాము. ఆ 25 సంవత్సరాలు he went through a very bad phase. ఆ బ్యాడ్ ఫేస్లో తప్పుడు నిర్ణయాలు కూడా అబ్రహాము తీసుకున్నాడు. అలాగా చూస్తే రెబెకా, హన్నా వీళ్ళందరూ కూడా ఒక రకమైన నిరుత్సాహం గుండా, నిస్పృహ గుండా వాళ్ళ జీవితంలో వెళ్ళినట్లుగా చూస్తున్నాం. హన్నా గొడ్రాలుగా ఉన్నప్పుడు తన సవతి అయిన ఇంకొక ఆమె నిందిస్తూ ఉంది, పదే పదే నిందిస్తూ ఉంది, నువ్వు గొడ్రాలువి అని నిందిస్తూ ఉంది. హన్నా అది చాలా బాధపడి ఆమె దేవుణ్ణి ఆధారంగా చేసుకుంది. ఆ యొక్క ప్రార్థన మందిరంలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న ఏలి అనే యాజకుడు కూడా ఆమెని నిందించడం మొదలుపెట్టాడు. ఏమమ్మా, మందిరంలోకి తాగొచ్చావా అని నిందించడం మొదలుపెట్టాడు. చూడండి, ఆల్రెడీ విరిగిపోయింది మే, కానీ అక్కడికి వెళ్ళిన యాజకుడు కూడా, అక్కడికి వెళ్ళిన ఏలి కూడా ఆమెని అంటూ ఉంటే ఇంకా పగిలిపోయింది. ఆమెకు భవిష్యత్తు కనబడడం లేదు. కానీ దేవుడికి స్తోత్రం, తనను నమ్మిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, అబ్రహాము సారా ఆ 25 సంవత్సరాలు నిరాశ గుండా, నిస్పృహ గుండా వెళ్ళిండొచ్చు, కానీ దేవుడు తాను ఇచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేర్చుకున్నాడు. హన్నా జీవితంలో ఒక బ్యాడ్ ఫేస్ గుండా వెళ్ళిండొచ్చు, నిందలు, అవమానాలు, నిరుత్సాహము, నిస్పృహ దాని గుండా ఆమె వెళ్ళిండొచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆమె ప్రార్థనకి జవాబునిచ్చి సమూయేలుని ఇవ్వడం మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ మనకు సవాల్ ఏంటంటే, ఆ నిరుత్సాహము, నిస్పృహ, ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు, నీకు అన్ని దారులు మూసుకపోయినప్పుడు, నీ పరిస్థితులు అస్సలు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు దేవుడికి ఎలా రెస్పాండ్ అవుతున్నావు అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలాంటి ఫేస్లోనే చాలామంది దేవుడికి దూరం అయిపోతారు. ఇలాంటి ఫేస్లోనే చాలామంది విశ్వాసంలో బలహీనులైపోతారు. ఇలాంటి ఫేస్లోనే అనేక మంది దే వాంట్ టు లీవ్ దేర్ ఫెయిత్. ఏం చేశాడు దేవుడు అనే స్థాయికి వస్తారు. యోబు అంటాడు, యోబు గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో యోబు అంటాడు, అలాంటి స్థితి నాకు వచ్చినప్పుడు నేను విరిగిపోయాను అంటాడు. మై స్పిరిట్ ఈస్ బ్రోకెన్, మై డేస్ ఆర్ ఎక్స్టింగ్విష్డ్ అండ్ మై గ్రేవ్ ఈజ్ రెడీ ఫర్ మీ. చూడు, యోబు ఒక భయంకరమైన స్థితి గుండా వెళ్తున్నప్పుడు యోబు పలుకుతున్న మాటలు ఇవి, ప్రభువా నాకేమీ లేదు, ఏం కనబడట్లేదు, ఒకటే కనబడుతుంది, నా సమాధి కనబడుతుంది, కనీసం ప్రభువా ఆ సమాధికైనా నన్ను పంపించు అని ప్రార్థిస్తున్నాడు. తెలుగులో చదువుదాం అమ్మ అది. నా ప్రాణము సమసిపోయెను, నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. చూడండి, he was already ready to die. ఆయనని సిద్ధపరచుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకు భవిష్యత్తు కనబడడం లేదు. భయంకరమైన అనారోగ్యం శరీరంలో, హేళన చేసే స్నేహితులు ఒకవైపు, మొత్తం పెద్ద కుటుంబాన్ని కోల్పోయిన ఇంకొక స్థితి, ఇంకోవైపు దేవుడు ఆయనతో మాట్లాడట్లేదు, ఆయన భవిష్యత్తు ఆయన కనబడట్లేదు. కనుక అంటున్నాడు, ప్రభువా నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమాయెను. అంటే ఒక రకంగా ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఈ ప్రాణాన్ని తీసేయి, ఎందుకంటే నా వల్ల నీకేం ఉపయోగం లేదు. దేర్ ఇస్ నో నీడ్ లార్డ్. ఇదే మాటలు ఎన్నిసార్లు మీరు దేవుడి దగ్గర అన్నారు.
ప్రభువా నా వల్ల నీకేం ఉపయోగం లేదు కదా, నేను బ్రతికేం లాభం, నేను జీవించేం లాభం ప్రభువా అన్న మాటలు, అన్న ఆలోచనలు, అన్న తలంపులు ఎన్నిసార్లు నేను వెంటాడుతాయి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వెన్ యూ గో త్రూ దిస్ ఫేస్ యూ ఫీల్ దట్ యువర్ లైఫ్ ఈజ్ మీనింగ్లెస్, యూ ఫీల్ దట్ యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. కానీ యోబుని బలపరిచాడు దేవుడు, యోబుని స్థిరపరిచాడు దేవుడు, యోబుని ఘనపరిచాడు దేవుడు. యోబు ఇంతకు ముందు కంటే రెండింతల ఆశీర్వాదంతో యోబుని దేవుడు నింపాడు, యోబు స్థిరముగా దేవుడితో నడిచినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, మనం దేవుడితో నడిచినప్పుడు నథింగ్ ఈజ్ ఓవర్, ఏది ముగించబడలేదు. యోబు అనుకున్నాడు నెక్స్ట్ నేను పోయేది నా సమాధికి అనుకున్నాడు. కానీ యోబుకి తెలీదు దేవుడు ఒక మంచి భవిష్యత్ని ఆయన కోసం సిద్ధపరిచాడని. యోబు ఆయన పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు ఆయనకి ఇవ్వబోయే విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆమేన్. ఆ పోగొట్టున్న దాన్ని బట్టి యోబు ఆయన అవే తలుచుకుంటూ ఆయన నిరాశలో నిస్పృహలో కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఈరోజు క్రైస్తవుడికి సవాల్ ఏంటంటే, నీకు పరిస్థితులు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, నీకు అన్ని ఫెయిలియర్స్ గుండా వెళ్ళినప్పుడు, నిరుత్సాహము నిస్పృహ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఒకవేళ ఆ నిరుత్సాహాన్ని నిస్పృహని నువ్వు కంటిన్యూస్గా అలౌ చేసావంటే నీ మైండ్లో, నీ జీవితంలో, నెక్స్ట్ స్టెప్ యు గో ఇన్ టు డిప్రెషన్, మానసిక ఒత్తిడిలోకి నువ్వు నెట్టబడతావు. ఈ మానసిక ఒత్తిడి నేనేం చేస్తుంటే ఇంకొక స్టెప్కి ముందుకు తీసుకెళ్తుంది. దాన్ని ఏమంటామంటే డిఫీట్. ఈ మానసిక ఒత్తిడిలో వెళ్ళిన వ్యక్తి ద నెక్స్ట్ స్టెప్ దట్ హీ గోస్ త్రూ ఈజ్ డిఫీట్ ఆఫ్టర్ డిఫీట్, బికాస్ మెంటలీ హీఈస్ వీక్. ఒక చిన్న మనము మోషే జీవితాన్ని చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం ఫాస్ట్గా. బాబు ఇక్కడ వాచ్ పెట్టలేదమ్మా, నాకు టైం తెలియదు బాబు. సో ఓకే. సో కొన్ని మోషే జీవితాన్ని చూద్దాం. మోషే ఒక గొప్ప పరిచర్య చేశాడు. పాత నిబంధనలో ఒక మంచి కాపరి, ఒక పెద్ద కాపరి ఎవరైనా ఉన్నారంటే ఆయన మోషేనే. అన్ని లక్షల మందిని మోషే నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఈ మోషే అన్ని లక్షల మందిని నడిపించిన మోషే పదే పదే ఆయన నిరుత్సాహం గుండా వెళ్ళాడు, నిస్పృహ గుండా వెళ్ళాడు. పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా ప్రతి క్షణం ఆయనను వెంటాడుతూ వచ్చాయి. కానీ ప్రతిసారి ఆ పరిస్థితులు ఆయనని వెంటాడినప్పుడు మోషే దేవుడి వైపు చూశాడు. ఆయన దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు మోషేని బట్టి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు విజయం ఇచ్చుకుంటూ పోయాడు. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలని బైబిల్లో చూద్దాం. విల్ గో త్రూ ఎ జర్నీ. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే మిద్యాని యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. చూడండి, ఒక 40 సంవత్సరాలు చాలా హ్యాపీగా బ్రతికిన మోషే సడన్గా ఆయన లైఫ్ మారుతుంది. ఆయన లైఫ్ మారిపోయి బైబిల్ ఏం చెప్తుంటే మోషే ఐగుప్తులో సకల విద్యలో ప్రావీణ్యుడు మోషే అని చెప్తుంది. ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యుడంట మోషే. 40 సంవత్సరాలు రాజమహల్లో జీవించిన మోషే ఇప్పుడు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? ఇప్పుడు మామ ఆయన ఎత్రో ఆ గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నాడు. చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ గొర్రెల్ని కాయలేదు, 40 సంవత్సరాలు ఆ గొర్రెల్ని కాశాడు. ఈ 40 సంవత్సరాల్లో భవిష్యత్తు మోషే కనబడడం లేదు. ప్రభువా నా ఫ్యూచర్ ఏంటి? వాట్ ఈజ్ మై ఫ్యూచర్? ఆయనకు భవిష్యత్తు అర్థం కావట్లేదు. గొర్రెలు కాస్తా ఉన్నాడు. చూడండి, ఏ పని లేదు, ఉట్టిగా రోజు వెళ్ళి గొర్రెలు కాసుకోవాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు నువ్వు అదే పని చేస్తూ పోతే నీకు భవిష్యత్తు మీద ఆశ పోతుంది. యూ విల్ లూజ్ హోప్ ఆన్ యువర్ లైఫ్. బహుశా ఈ గొర్రెల కాపరిగానే
ఆయన మామ అయిన ఎత్రో కుమారుని ఒక జిఫోరాన్ చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, ఓకే ఇదే నా లైఫ్ అని అనుకుని ఉంటాడు. కానీ సడన్గా దేవుడు హోరేబు దగ్గర మండుచున్న పొదలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం అమ్మా ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హోరేబులో దేవుని ముఖాముఖి కలుసుకున్నాడు మోషే. హోరేబులో మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని విన్నాడు మోషే. ఇప్పుడైనా ఆయనలో బలం వచ్చి ఉండాలా. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ముఖాముఖి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ 3వ అధ్యాయం మీరు మొత్తం చదివితే నేను యావేని, నేను ఉన్నవాడని అని దేవుడు మోషేకి పరిచయం చేసుకుంటున్నాడు. ధైర్యపడాలి. కానీ ఆ 3-4 అధ్యాయాల్లో దేవుడు మోషేని పిలుస్తున్నాడు. ప్రత్యేకంగా 4వ అధ్యాయంలో మోషే అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజలు ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి విమోచకుడిగా నువ్వు వెళ్ళాలి మోషే అని మోషేని పిలుస్తుంటే మోషే ఏం చేస్తున్నాడు తెలుసా అండి? కుంటి సాకులు చెప్తున్నాడు దేవుడికి. ప్రభువా నేను వెళ్ళలేనయ్యా, నేను నత్తివాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నన్ను వదిలిపెట్టాయా. నిరుత్సాహంలో నిస్పృహలోని వ్యక్తి నోట్లో నుంచి నెగిటివ్ మాటలే వస్తాయి. వెన్ యూ గో త్రూ డిసప్పాయింట్మెంట్, వెన్ యూ గో త్రూ డిస్కరేజ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, ఓన్లీ నెగిటివ్ వర్డ్స్ విల్ కమ్ త్రూ యువర్ మౌత్. ఇంకా అయిపోయిందిలే మొత్తం, ఇంకా ఏం జరుగుతుంది? మోషే ఏమనుకో అంటే, మొన్నటిదాకా గొర్రెలు కాసుకున్నాను, 40 సంవత్సరాలు గొర్రెలు కాశాను, ఇప్పుడు సడన్గా నేను వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి అంతమంది ఇజ్రాయెల్ ప్రజలు విడిపించాలంట. అంటే మోషే తన గతాన్ని మైండ్లో పెట్టుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను మాట్లాడలేను ప్రభువా, నేను నత్తివాడను ప్రభువా. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మోషే వాక్చాతుర్యంలో నెంబర్ 1. అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. కానీ అలాగోనో ఇలాగోనో దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి ఆ మాటను చూద్దాం. మోషే ఏమన్నాడు? 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పని కాను, నేను నోటి మాధ్యమును నాలుక మాధ్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా చాలమ్మా చూడి, ఇక దేవుడికి చెప్తున్నాడు, ప్రభువా నేను చేయలేను, యు కాంట్ డూ. బట్ దేవుడు అన్నాడు, ఏ మోషే మాటలు ఇచ్చే దేవుడను నేను, చూపునిచ్చే దేవుడను, మాటలనిచ్చే దేవుడను, మనిషిని మాట్లాడించే దేవుడను. మోషేకి ఇక ఏమంటారు, ఇక ఏ దారి లేదు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఇజ్రాయెల్ పెద్దలతో మాట్లాడాడు. వెళ్ళి ఇజ్రాయెల్ పెద్దలు ఏమన్నారంటే, సరేయా నువ్వు చెప్తున్నావు కదా, సరే వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడదాంలే, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన ప్రజలు విడిపించుకుందాంలే అన్నారు. 4వ అధ్యాయం 29, 30, 29వ వచనం నుంచి చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు చూద్దాం దయచేసి. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. చూడండి వాళ్ళందరూ నమ్మారు. ఇట్స్ అ పాజిటివ్ నోట్. అంటే చూడండి మన మాటలు ఎవరైనా నమ్మితే, మనల్ని ఎవరైనా బిలీవ్ చేస్తే మనకు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. సో మోషేకి అహరోను కూడా ఉత్సాహం వచ్చింది. అరే మన మాటల్ని కొంతమంది నమ్మారా, అందులో ఇజ్రాయెల్ ప్రజల యొక్క పెద్దలు నమ్మారా అని వాళ్ళకు హోప్ వచ్చింది. అమ్మ కింది చూడండి 30, 31 వచనం వరకు.
మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి ఆ, తమ బాధను కనిపెట్టనని మాట జనులు విని ఆ, తల వంచుకొని తల వంచి నమస్కారం చేశారు. ఇక చూడండి, అంతకంటే ఏం కావాలి? ఇజ్రాయెల్ పెద్దలందరూ ఓ థ్యాంక్ యూ సార్, వచ్చారు మమ్మల్ని విడిపించడానికి, దేవుడికి స్తోత్రం. ఇక మోషే అనుకున్నాడు, దేవుడు మాట్లాడాడు, అండ్ రెండు ఇజ్రాయెల్ పెద్దలు ఒప్పుకున్నారు. సో నా పని సులభంగా అయిపోతుంది, నో ప్రాబ్లం. మనం కూడా అనుకుంటాం, తెరవక ప్రార్థన చేయంగా డోర్ ఓపెన్ అవుతుంది. ఇక ఇక్కడి నుంచి రాదారే అనుకుంటాం, ఇక్కడి నుంచి అన్ని టక డోర్లు ఓపెన్ అయిపోతాయి అనుకుంటాం. ఇక నెక్స్ట్ స్టెప్లో మోషే ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఎస్, 5వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలని బైబిల్లో నుంచి చూద్దాం ప్లీజ్. ఎస్. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. చూడి, వీళ్ళు వెళ్తున్నారు, ఫరోకు చెప్తున్నారు, ఓ రాజా, మాకు యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రజలంటా విడిచిపెట్టు నువ్వు అంటున్నాడు. ఈ ఫరో తక్కువడా? ఈ ఫరో ఏమన్నాడు, ఓ సార్, ఫరో ఎవరు, యెహోవా ఎవరు? యెహోవా చెప్తే నేనెందుకు పంపించాలి? మోషే అనుకున్నాడు, వెళ్ళి యెహోవా దేవుడు చెప్తున్నాడు అని చెప్పగానే టక్కున పంపించేస్తాడు, వాళ్ళని తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాడు మనోడు. కానీ ఫరో ఏమంటున్నాడు? 2వ వచనం చూడండి అమ్మా. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. మీకు గుడ్ న్యూస్ తెలుసా? మోషే పోయినందుకు, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినందుకు, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టినందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా హింసించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఫరో. ఇంకా వాళ్ళని బాధించడం మొదలుపెట్టాడు. చూడండి, ఎస్, 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను. ఎక్కువ పని, చూడండి ఏమైంది? ఎక్కువ పని చేయించవలెను. దానిలో వాళ్ళు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదని. చూడండి, హల్లెలూయా. సో వాళ్ళని ఏమంటున్నాడు తెలుసా? లెట్ ద వర్క్ బి లేడ్ ఆన్ మెన్. అంటే వాళ్ళని ఎక్కువగా పని చేయమని చెప్తున్నాడు, పని చేయించమని చెప్తున్నాడు. ఇంకా చూడండి, 10వ వచనం చదువుదాం ప్లీజ్. 5వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. చూడండి, వీళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తులో ఏం చేస్తున్నారంటే ఈ ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇటుకలు తయారు చేయడానికి గడ్డి కావాలి. అయితే రోజు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గడ్డి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడిన తర్వాత, గడ్డి మేము ఇవ్వము, మీరే వెళ్ళి గడ్డి తెచ్చుకోండి, ఇటుకలు తయారు చేయండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఇంకా భారమైంది. అలాగే మీరు 5వ అధ్యాయం మొత్తం చదివితే వాళ్ళ వర్క్ లోడ్ ఎక్కువైంది, వాళ్ళ టార్గెట్ ఎక్కువైంది, వాళ్ళని హింసించడం ఎక్కువైంది. ఇక అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు విసిగిపోయి ఇక మోషే అహరోనులు కలిశారు. వాళ్ళకి ఎక్కడ ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళతో ఏమంటున్నారో చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం ప్లీజ్. 5వ అధ్యాయం 20వ వచనం. వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ పరిస్థితిలో మోషే అహరోనులను కలుసుకుంటున్నారు. ఎస్. యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి. ఏమంటున్నారు ఇజ్రాయెల్ ప్రజలు? మోషేని అహరోను అంటున్నారు, మీరు అనవసరంగా వచ్చి మమ్మల్ని అసహ్యులుగా చేశారయ్యా. మీరు అనవసరంగా వచ్చి ఫరో దగ్గరికి వచ్చి మాకు పని భారాన్ని పెంచారు. మీరు అనవసరంగా వచ్చి మా శ్రమలని అధికం చేశారు. ఎవరిని అంటున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు అహరోను మోషే అని అంటున్నారు. చూడండి,
వీళ్ళు ఒక మంచి పనికి వెళ్ళారు, వాళ్ళని విడిపించడానికే వెళ్ళారు, వాళ్ళని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకోవడానికే వెళ్ళారు. వాళ్ళు సొంతగా వాళ్ళు వెళ్ళలేదు, దేవుడు చెప్తేనే వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ మాటలు, ఆ నిందలు వాళ్ళు భరిస్తున్నారు. కొన్నిసార్లు దేవుడితో నడుస్తున్నప్పుడు ఇలాంటి స్థితి గుండా మనం కూడా వెళ్తాం. వాళ్ళు దేవుడు చెప్పిన పనే చేశారు, వాళ్ళు ఏం తప్పుడు పని చేయలేదు, వాళ్ళు ఏ రాంగ్ థింగ్ చేయలేదండి. దేవుడు చెప్తేనే ఫరో దగ్గరికి వెళ్ళారు. అయినా కానీ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి, అమ్మ చదవండి, నెక్స్ట్ వర్స్ చదవండి. మమ్ము చంపుటకై ఏమంటున్నారు తెలుసా ఇశ్రాయేల్ ప్రజలు? ఓ అహరోను, ఫరో, ఓ అహరోను, ఓ మోషే, మమ్మల్ని చంపుటకై వారి చేతకి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు అన్న మాటలన్నీ మోషే, అహరోను విని బాధ అనిపించింది. ప్రభువా, మేమే మంచి చేయడానికి పోయాం, వీళ్ళేం మమ్మల్ని తిడుతున్నారు. ఎప్పుడైనా కొన్నిసార్లు మంచి చేయడానికి వెళ్తే, ఒకరికి సహాయం చేయడానికి వెళ్తావు, ఒకరితో నిలబడటానికి వెళ్తావు, కానీ నీకు కూడా ఇలాంటి వ్యతిరేకతనే వస్తుంది. ప్రభా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, నీ కోసమే వెళ్ళాను, నీ పని కోసమే వెళ్ళాను, కానీ నిందలు, ఈ అవమానాలు, ఈ మాటలు ఏంటయ్యా అని సందర్భాలు ఎన్నో మనకి. కానీ ఇప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడి దగ్గరకు ఏమంటున్నాడో చూద్దాం. 22, 23 వచనాలు చూద్దాం బైబిల్లో నుంచి ప్లీజ్. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. మోషే వచ్చి దేవుడి దగ్గర అంటున్నాడు, ప్రభువా, నన్ను ఎందుకు పంపావయ్యా నువ్వు? నేను పోయిన దగ్గర నుంచి వాళ్ళని కీడు చేస్తున్నాడు, నువ్వు చెప్తేనే కదా ప్రభువా నేను పోయాను. సో వెన్ యూ స్టాండ్ ఫర్ ట్రూత్, నిజం కోసం నిలబడ్డప్పుడు, సక్రమైన మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుడితో నడుస్తున్నప్పుడు, ఇలాంటి నిందలు, అవమానాలు ఖచ్చితంగా మనం వెళ్తూ ఉంటాం. మోషే దేవుడి మధ్యలో, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో, ఫరో మధ్యలో నలిగిపోతూ వచ్చాడు. ఒకవైపు దేవుడు చెప్పింది చేయాలి, ఇంకోవైపు ఫరో వినడు. ఫరో వినకపోగా ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన నిందలు, మాటలు పడుతూ వస్తున్నాడు. సేమ్ ఫేస్ గుండా మనం కూడా వెళ్ళినప్పుడు ఒక జ్ఞాపకం తెచ్చుకోండి, ఎందుకు నాకు ఇది? ఒకవైపు దేవుడి మాట వినాలి, ఇంకోవైపు ఈ ప్రజలు, ఇంకోవైపు నా శత్రువులు, నా పరిస్థితి ఇలా ఉంటే నేను ఎలా ఆత్మీయంగా నడుస్తాను? 23వ వచనం అయిపోయిందమ్మా, 23వ వచనం 20. సో దాని తర్వాత దేవుడు అన్నాడు మోషేతో, మోషే, నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళు. వచ్చేసాడు అక్కడి నుంచి. మళ్ళీ దేవుడు మోషేని పంపిస్తున్నాడు. అక్కడితో ఆయన నిరుత్సాహం ఆగలేదు, అక్కడితో ఆయన సమస్యలు ఆగలేదు మోషేవి. నేనేం చూస్తున్నాం ఈరోజు అంటే, ఒక దేవుని సేవకుడుగా ఉన్న మోషే, దేవుడితో నడిచే మోషే, పదే తన అడుగులో, పదే తన తీసుకున్న అడుగులో, స్టెప్స్లో ఆయన నడిచే దాంట్లో నిరుత్సాహం గుండా వెళ్ళాడు, నిస్పృహ గుండా వెళ్ళాడు, నిందలు గుండా వెళ్ళాడు, అవమానం గుండా వెళ్ళాడు. మళ్ళీ తప్పుడు పని చేసినందుకు కాదు, సరైన పని చేసినందుకు, దేవుడు చెప్పిన పనిని చేసినందుకు మోషే నిందల గుండా, అవమానాల గుండా, ఆయన వ్యతిరేకతల గుండా మోషే వెళ్ళాడు. కానీ ఇవన్నిట్లో కూడా తనను తాను బలపరుచుకున్నాడు, తనకిచ్చిన దర్శనం వైపు వెళ్ళాడు. 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి ప్లీజ్. 6వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ప్లీజ్. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. దేవుడు చెప్తున్నాడు మోషేకి, మోషే నువ్వు తిరిగి వెళ్ళి మళ్ళీ ఫరో దగ్గర మాట్లాడు. ఫరోకి నేనేం చేయబోతున్నానో నిశ్చయముగా నువ్వు చూసేదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. భయపడకు, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెళ్తాడా? మళ్ళీ ఇందాక వెళ్ళాడు, వెళ్ళినందుకు వాళ్ళ శ్రమలు అధికమయ్యాయి. ఫరో అన్నాడు, యెహోవా ఎవరయ్యా, నేను పంపను అని చాలా స్ట్రైట్గా చెప్పాడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు. 11, 12 వచనాలు చూద్దాం. 11,
6వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం ప్లీజ్. ఎస్. నీవు లోపలికి వెళ్ళి నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఆ ఇశ్రాయేలీయులను ఆ తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని ఆ అతనితో చెప్పుమనెను. అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, ఇజ్రాయేలీయులు నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఆ ఫరో ఎట్లు వినునని ఆ యెహోవా సన్నిధిని పలికెను. ఇక దేవుడితో అంటున్నాడు, ప్రభువా ఫరో నా మాట వినడు, మరి ఇజ్రాయెల్ ప్రజలు నా మాట వినరు, నేను ఎలాయా ముందుకెళ్ళాలి అని ఫరోతో అని దేవుడితో సంభాషిస్తున్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలో కూడా మనకు అర్థం కాదు మన భవిష్యత్తు. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు ఆయన మార్గాల్లో నడవాలి, ఇంకోవైపు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మోషే దేవుడితో అంటున్నాడు, అయ్యా నీ 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 మాట వినని వాళ్ళు నా మాట ఎలా వింటారయ్యా? నేను ఎందుకు పోవాలయ్యా? ఎలా పోవాలయ్యా? నేను మాట మాధ్యం కలవాడినయ్యా, సరిగా మాట్లాడలేనునయ్యా. ఆమేన్. కానీ దేవుడు మోషేని వదిలిపెట్టలే. లేదు మోషే, నువ్వు వెళ్ళాలి అని మళ్ళీ ముందుకు పంపిస్తున్నాడు. 29, 30 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం 29, 30 వచనాలు చూద్దాం ప్లీజ్. యెహోవా నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. యెహోవా సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత ఇక దేవుడు మోషేని కన్విన్స్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మోషే, ఈసారి నువ్వు ఫరో ముందుకు పోయినప్పుడు నేను అద్భుతము చేస్తాను. ఆ అద్భుతము చూసి ఫరో ఖచ్చితముగా ఇజ్రాయెల్ ప్రజలను వదిలిపెడతాడు. చూడండి, నేను కొన్ని వచనాలు చెప్తున్నాను, కానీ ఆ అధ్యాయాలు చదివితే దేవుడికి మోషేకి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. దేవుడేమో నువ్వు వెళ్ళయా, నేను ఉన్నానని చెప్తున్నాడు. మోషే ఏమో నా మాట ఎవరు వింటారు ప్రభువా అని అంటున్నాడు. కానీ ఈసారి అంటున్నాడు, నీ చేతిలో కర్రను పడేయి అంటున్నాడు. మోషే కర్రను పడేస్తే పాము అవుతుంది, మళ్ళీ ఆ పామును పట్టుకుంటే కర్ర అవుతుంది. చూడు మోషే, ఇదే అద్భుతం తీసుకొని వెళ్ళి నువ్వు ఫరో దగ్గర చేస్తే ఫరో ఖచ్చితంగా విడిచిపెడతాడు అన్నాడు. ఇప్పుడు మోషేకి ధైర్యం వచ్చింది, ఓహో దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తే వాళ్ళని దేవుడు పంపిస్తాడు అని ధైర్యం వచ్చింది మోషేకి. 7వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. ఎస్. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. 9వ వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం 9వ వచనం. అహరోనులతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకై, ఫరో నీ శక్తిని చూపుటకై ఒక మహత్కార్యమును కనపరచుడని, ఒక అద్భుతం చేయి అంటున్నాడు. ఎస్, మోషే కన్విన్స్ అయ్యి వెళ్తున్నాడు, ఒక మహత్కార్యము చేయమని చెప్తున్నాడు. ఎస్. మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయమనుము. సో ఏం చేశాడు మోషే? కర్రని ఫరో ముందు పడేశాడు. ఎస్. అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. దేవుడికి స్తోత్రం. మోషే అనుకున్నాడు, మిర్రక్కలు చేశాను నేను, దేవుడు మిర్రక్కలు చేశాడు, ఇక దేవుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలను పంపిస్తాడు. కానీ భిన్నంగా ఏం జరిగిందంటే, ఆయన ఫరో కూడా ఐగుప్తు మాంత్రికులను పిలిపించి సేమ్ మిర్రకల్ చేయి అని చెప్పాడు. అమ్మ 11 వచ్చింది చదవండి.
అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేసి వేయగా. మొన్న ఒక ఆమెతో మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతుంటే, అన్నా ఆ పలానా ప్లేస్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కదా, మనం అద్భుతాలని జరిగే ప్రదేశానికి వెళ్ళాలి కదా అని మాట్లాడుతున్నాను. నేను అన్నాను, ఈ 7వ అధ్యాయం చదవమ్మ ఒక్కసారి, నిర్గమకాండం. ఆ నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఏముందంటే, మోషే చేసిన అద్భుతాన్నే మన ఐగుప్తు మాంత్రికులు కూడా చేశారు. సేమ్ అద్భుతం, ఏం తేడా లేదు. మోషే కర్రను పడేస్తే పాము అయింది, పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. ఐగుప్తు మాంత్రికులు కూడా వాళ్ళు కర్రను వేస్తే పాములు వచ్చాయి, మళ్ళీ పాములు పట్టుకుంటే కర్ర అయింది. ఎగ్జాక్ట్ మిరకల్. సో అద్భుతాల వైపు పరిగెట్టొద్దు, అద్భుతాలు సాతాను కూడా చేస్తాడు. నిన్ను నమ్మించడానికి అద్భుతాలు సాతాను కూడా చేస్తాడు అనే మాటని చెప్తున్నాను. మోషేకి ఇంకా నిరుత్సాహమైంది. ప్రభువా, నేను చేసిన అద్భుతం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఫరో కఠినమయ్యాడు, నేను పంపను, నువ్వు చేసిన అద్భుతము మాంత్రికులు కూడా చేస్తున్నారు. చూడండి మోషే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఆశతో పోయాడు రెండోసారి, కానీ కాలేదు. కానీ 8, 9, 10, 11 అధ్యాయాలు చూస్తే చివరికి పోరాటం తర్వాత, అన్ని పోరాటాల తర్వాత, దేవుడు 9 తెగుళ్ళు పంపించిన తర్వాత మోషే చిన్నగా ఆ ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వస్తూ ఉన్నాడు. అంతటితో ఆయన ప్రయాణం అయిపోలేదండి, ఆయన జర్నీ అయిపోలేదు. ఎర్ర సముద్రం దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు మోషేతో ఏమన్నారో చూద్దాం. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలను చూద్దాం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని. ఎవరంటున్నారు? ఇశ్రాయేలీ. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, ఫరోతో మాట్లాడాడు, అలాగో ఇలాగో తంటాలు పడి వాళ్ళని విడిపించుకొచ్చాడు, వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఇక ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, ఏమయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని, ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని సమాధి చేయాలని మమ్మల్ని తీసుకొని వచ్చావా అని అడుగుతున్నారు. చూడండి, ప్రజలు మేలుని టక్కున మర్చిపోతారు. నేను చెప్తున్నాను, ఎవరైనా మనకు మేలు చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు. నీకోసం అంత శ్రమపడ్డ వ్యక్తిని ఈజీగా మర్చిపోకూడదు. నీకోసం అంతగా కష్టపడ్డ వ్యక్తిని ఒక క్షణంలో మర్చిపోకూడదు. ఏమన్నారు చూద్దాం ఇజ్రాయెల్ ప్రజలు. అమ్మ చదవండి ప్లీజ్. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు ఎలా చేస్తావు మోషే అని మోషేని ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కరు కాదండి, ఒక్కరు మాట్లాడితే సమాధానం చెప్పొద్దు. 30 లక్షల మంది ఒక్కటేసారి ఒక మనిషి మీద ఎగబడ్డారు. మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం ప్లాన్ చేద్దాం. ఒక్కరు కాదు, 30 లక్షల మంది ఎగబడ్డారు. ఏమయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని. మళ్ళీ మోషే దేవుడు వైపు చూశాడు. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వాళ్ళని సునాయాసంగా బయటికి తీసుకొని వచ్చాడు. అంతటితో స్టోరీ అయిపోలేదు. ప్రతి దగ్గర మోషే వ్యతిరేకతని, అవమానాలని, నిందలని, నిరుత్సాహంను, నిస్పృహని ఇవన్నీ చూసుకుంటూ వచ్చాడు ఆయన జీవితంలో. నెక్స్ట్కి వెళ్దాం ప్లీజ్. 15వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఎస్. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. చూడండి, ఇక మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితంగా ఆ ఎర్ర సముద్రం దాటొచ్చారు. 15వ అధ్యాయం మొత్తము కూడా ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళందరూ కూడా దేవుడికి మోషే దేవుడికి కీర్తన పాడుతున్నాడు. కీర్తనలో ఏమన్నాడు తెలుసా? నువ్వు గొప్పవాడువయ్యా,
నువ్వు ధన్యుడవయ్యా. ఎస్, హీస్ ప్రైజింగ్ గాడ్. అమ్మ మొదటి 2 వచనాలు చూద్దాం ప్లీజ్. 15 మొదటి 2 వచనాలు. యెహోవాను గూర్చి గానము చేసేదను, యెహోవా గూర్చి జ్ఞానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. ఆయన సముద్రంలో పడదేసిన. 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది, నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. శత్రువుని చెప్తామా? యెహోవా దక్షిణ హస్తము శత్రువులని చితకదొక్కును. నీ శత్రువులని యెహోవా హస్తం నాశనము చేయునుగాక. ఆమెన్. మోషే ఆయన జర్నీతో, దేవుడితో నడిచిన ప్రయాణంలో నేర్చుకున్న గొప్ప సత్యమంతా ఆ నిర్గమకాండ 15వ అధ్యాయంలో రాస్తున్నాడు. నా యెహోవా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శత్రువులను నాశనం చేయగలడు, నా దేవుడు బలాఢ్యుడు, నా దేవుడు నమ్మదగినవాడు అని మోషే దేవుడి దగ్గర చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతటితో మోషే జర్నీ అయిపోయిందా? అయిపోలేదు. అంతటితో సమస్యలు అయిపోయాయా? అయిపోలేదు. మనం దేవుడి దగ్గర ఒక సాక్ష్యం చెప్తాం, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని చెప్తాం. కానీ నెక్స్ట్ రోజు ఇంకొక సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎస్, 15వ అధ్యాయంలో మోషే దేవుడికి వందనాలు చెప్పాడు, కీర్తనలు పాడాడు. అంతటితో ఆయన సమస్య అయిపోయిందా అంటే అయిపోలేదు. ఆ 15వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 22వ వచనం. ఆ కీర్తన అయిపోయిన తర్వాత, ఆ పాట అయిపోయిన తర్వాత మోషేకి మళ్ళీ ఒక కష్టం వచ్చింది. ఎస్, 15వ అధ్యాయం 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. చూడండి, మళ్ళీ సమస్య వచ్చింది. అక్కడేమో ఎర్ర సముద్రం, అంతకుముందేమో ఫరో, అంతకుముందేమో ఐగుప్తు మాంత్రికులు. సో సమస్య తర్వాత సమస్య, వ్యతిరేకత తర్వాత వ్యతిరేకత. ఇక్కడ షూరు అరణ్యంలో 3 రోజులు నడిచిన తర్వాత నీళ్లు లేవు. సరే, కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఎస్, నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్లు తాగి చూస్తే మళ్ళీ ఇంకో సమస్య, ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. మారా అనే ప్రదేశానికి వచ్చారు. కానీ ప్రతి సొల్యూషన్కి దేవుడి దగ్గర, ప్రతి ప్రాబ్లంకి దేవుడి దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ సమస్యలన్నిటి గుండా మోషే వెళ్ళాడు. బట్ ఇన్ ఎవ్రీ ప్రాబ్లం గాడ్ హ్యాడ్ ఎ సొల్యూషన్ ఫర్ హిమ్. ఈ భయంకరమైన సమస్యల గుండా వెళ్ళినప్పుడు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు, ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు, ఫరో అంత కఠినమైన వ్యక్తి మోషే ముందు ఉన్నప్పుడు, ఇది సాధ్యము కాదు అన్న పరిస్థితులు మోషేకి ఎదురైనప్పుడు, దేవుడు మోషేతో ఉండి, మోషే, నాకు అసాధ్యమైనది ఏది లేదని దేవుడు నిరూపించాడు. గాడ్ సెడ్, మోషే, ఫరో కఠినమైన వాడు కావచ్చు, ఎవ్వరికి వినరు కావచ్చు, మొండివాడు కావచ్చు, బట్ నా కింద, నా దగ్గర అందరూ వంగాల్సిందే. ఆమేన్. ఎర్ర సముద్రము భయంకరంగా ఉండొచ్చు, కానీ దేవుని మాట మీద ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలాల్సిందే. ఇక్కడ మారా అనే ప్రదేశానికి వస్తున్నారు. నీళ్లు కనబడ్డాయి, కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. మరి ఒక సమస్య, వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, నీళ్ళు ఉన్నాయి మోషే, తాగలేమో. కానీ దేవుడు కట్టెను చూపిస్తున్నాడు. ఆ కట్టె మారా అనే నీటిలో వేస్తే ఆ నీరు మధురముగా మారిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళందరూ మారా అనే ప్లేస్లో దే డ్రాంక్ స్వీట్ వాటర్ అనే ఉంటుంది బైబిల్లో. మధురమైన నీటిని తాగాడు. హల్లెలూయా. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎలీం అనే స్థలానికి వాళ్ళు వెళ్తున్నారు. 27వ వచనం చూద్దాం. 27వ వచనం. 27వ వచనం. తరువాత వారు ఎలీము దగ్గరికి వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70
ఈత చెట్లను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ సుమారు కొన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. పోనీ అక్కడితో మోషే సమస్యలైన అయిపోయాయా, మోషే బాధలని అయిపోయాయా అంటే అయిపోలేదు. ఎస్, 16వ అధ్యాయానికి వెళ్దాం ప్లీజ్. 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అనిరి. అంటే గురుగుతా ఉన్నారు. మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది. మోషే, ఈ అరణ్యంలో ఎలా తినాలి, మేము ఈ అరణ్యంలో ఏం తాగాలి? దేవుడు అన్నాడు మోషేని, అదే 16వ అధ్యాయంలో వాళ్ళకి మన్నాను కురిపించాడు. రోజు మన్నాను కురిపించాడు. కానీ మోషే భరించలేకపోయాడు. ప్రతిసారి ఎందుకయ్యా మా మీద గునుగుతున్నారు, ప్రతిసారి ఎందుకయ్యా మమ్మల్ని తిడుతున్నారు, ప్రతిసారి ఎందుకయ్యా మమ్మల్ని హేళన చేస్తున్నారు, మేమేం తప్పు చేశామయ్యా? ఇంకొక స్టేజ్లో మోషే అన్నాడు, ప్రభువా వీళ్ళనేమన్నా కన్నానాయా నేను? ఎందుకయ్యా వీళ్ళ మీద నన్ను పెట్టావు? అవన్నిటి గుండా మోషే వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఏం తినాలి అన్నప్పుడు దేవుడు వాళ్ళకు మన్నాను కురిపించాడు. దాంతో సాటిస్ఫై కాలేదు. మనిషి నైజం ఏంటంటే దేనికి మనిషి సాటిస్ఫై కాడు. నేను అందుకే ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు దేవుడితో నీ ప్రయాణం మొదలైనప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు ఒక్కసారి గమనించుకో. ఖచ్చితంగా నువ్వు దీవించబడ్డావు. ఖచ్చితంగా నీ స్థాయిని దేవుడు పెంచాడు. ఖచ్చితంగా నీ స్థితిని దేవుడు మెరుగుపరిచాడు. ఖచ్చితంగా నేను ఆత్మీయంగా దేవుడు బలపరిచాడు. అవన్నీ మర్చిపోయి దేవుడు ఏం చేశాడు? దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? దేవుడు నీకు జరిగిన అన్యాయాలే గుర్తుకొస్తాయి, నీకున్న శ్రమలే గుర్తుకొస్తాయి, నీకున్న బాధలే గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొచ్చి ఇక మోషేని ఇజ్రాయెల్ ప్రజలు ఎలా నిందించారో మనము దేవుణ్ణి అలా నిందిస్తూ పోతాం. ప్రియమైన వాళ్ళారా, నిందించటం వల్ల, గుణగట్టం వల్ల, సన్నగట్టం వల్ల, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల, ప్రార్థన చేయపోవటం వల్ల, బైబిల్ చదవపోవటం వల్ల మనకేమీ రాదు. నథింగ్ విల్ కమ్. దేవుడు చేసిన మేలులను తలుచుకొని దేవుని ఆరాధిస్తే ఎస్, దేవుడు ఇంకొక అద్భుతం చేస్తాడు. ఒకవైపు ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు. నువ్వు దేవుని స్తుతిస్తే మారా దగ్గర మారా అనే ప్లేస్లో మధురంగా మార్చినట్టు నీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. మారా తర్వాత నీకు రెఫిడిమ్ని దేవుడు పరిచయం చేస్తాడు. రెఫిడిమ్ని నువ్వు దాటిన తర్వాత దేవుడు మన్నా, రోజు పరలోక మన్నా తినడానికి దేవుడు కృపనిచ్చినట్లుగా ఇంకొక ఆశీర్వాదం యొక్క ద్వారాన్ని తెరుస్తాడు. వాంతతో వాళ్ళు ఆగలేదు. ఆ యొక్క మన్నాని సాటిస్ఫై కాలేదు. ప్రభువా మాకు చికెను, ఇలా ఆదివారం కదా, చికెను మటను కనీసం ముక్క దిగపోతే ముద్ద కూడా దిగదు ప్రభువా అన్నారు. వాళ్ళకి బూరల్ని పంపించాడు దేవుడు. ఎస్, 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దామా. తరువాత ఇశ్రాయేలీల ఇజ్రాయెల్ యొక్క సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, మన్నా అయిపోయింది, నాన్ వెజ్ బూరెలతో వాళ్ళకి నాన్ వెజ్ మీల్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది రెఫిడీం దగ్గర. ఏం సమస్య? ఈసారి నీళ్ళు లేవు. మళ్ళీ మోషేతో గురిగారు. అమ్మా 2-3 వచనాలు చదవండి ప్లీజ్. మోషేతో మళ్ళీ వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చూడండి, మళ్ళీ మోషే మీద అటాక్. దేవుడు మోషేని వాళ్ళ నాయకుడిగా పెట్టాడు. దేవుడు మోషేని వాళ్ళని విడిపించడానికి పెట్టాడు. దేవుడు మోషేని వాళ్ళని వాగ్దాన భూమిని నడిపించడానికి పెట్టాడు. కానీ ప్రతి అడుగున మోషే నిందిస్తూ వచ్చారు, అవమానిస్తూ వచ్చారు.
అక్కడ కూడా ఆ 17 అధ్యాయం మీరు కిందికి చదివితే దేవుడు బండ నుంచి నీళ్లు వాళ్ళకిచ్చి వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసిన మేలులు చూడండి. దేవుడికి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు ఎప్పటికి కూడా గునుగుతూ ఉన్నారు, సనుగుతూనే ఉన్నారు. కానీ దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? యు నో వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దాట్? ఆ జనరేషన్ ఎవ్వరు కూడా వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేదు. దే సా సో మెనీ మిరకల్స్ ఆఫ్ గాడ్, దే ఎక్స్పీరియన్స్డ్ సో మెనీ మిరకల్స్. వాళ్ళు అనేక అద్భుతాలను వాళ్ళు చూశారు, అనేక అద్భుతాలను అనుభవించారు. కానీ ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు గునగడం వల్ల, వాళ్ళు సనగడం వల్ల, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల, కృతజ్ఞత భావము లేపడం వల్ల ఆ తరము చనిపోయేదాకా, ఆ అరణ్యంలో చనిపోయేదాకా దేవుడు వెయిట్ చేశాడు. లెట్ దిస్ జనరేషన్ డై బికాస్ దే ఆర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్. దాని తర్వాతనే దేవుడు ఇంకొక తరము వారికి వాగ్దాన భూమిలో అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు మనము సో మెనీ థింగ్స్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా విషయాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితం, దాన్ని బట్టి కృతజ్ఞతగా లేకుండా గునుగుతూనే ఉంటాం. ఇంకొకరితో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు ఎలా ఉన్నారు చూడు, నేను ఎలా ఉన్నాను చూడు. అది ఆత్మీయంగా పోటీ పడితే బాగానే ఉంటుంది. ఆత్మీయంగా కాదు, లోకపరంగా పోటీ పడతాం. హల్లెలూయా. మోషేకి స్టెప్ బై స్టెప్ నిరాశలు నిస్పృహలు గుండా వెళ్ళారు. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ మోషే తనకిచ్చిన పనిని నమ్మకంగా చేశాడు. అందుకే మోషే గురించి దేవుడు మాట అంటాడు. 2 మాటలు నాకు మోషే గురించి నచ్చుతాయి. ఒకటేమో, ఈయనంత మోషే వంటి సాత్వికుడు ఈ యొక్క భూమి మీద ఉన్నాడా? మోసెస్ వాజ్ ద హంబ్లెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. రెండవది, మోషే ఏంటో తెలుసా అండి? మోషే గురించి హీబ్రూలకు రాసిన లేఖలో మాట ఉంటుంది మోషే గురించి. ఈయనంత నమ్మకమైన వాడు ఎవరైనా ఉంటాడా? మోషేలో టాప్ క్వాలిటీస్ 2 అండి. హీ వాజ్ అ హంబుల్ మ్యాన్ అండ్ హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్. దేవుడు చూసేది మనలో కూడా అదే, యువర్ హ్యూమిలిటీ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, నీ తగ్గింపుదనాన్ని దేవుడు చూస్తాడు. తగ్గింపుదనం ఉంది కాబట్టి మోషేని హెచ్చించాడు. నమ్మకమైన వాడు కాబట్టే గొప్ప బాధ్యతని దేవుడు అప్పచెప్పాడు. ఆయన నమ్మకమైన వాడు కాబట్టే గొప్ప బాధ్యతని దేవుడు అప్పచెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అన్ని నిరాశలు గుండా వెళ్ళినా మోషే తనను తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. అన్ని వ్యతిరేకతల గుండా వెళ్ళినా మోషే నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ 2 దేవుడు మనల్ని ఈరోజు మన ముందు సవాల్గా ఉంచుతున్నాడు. కష్టాలు నీకే కాదు, లోకంలో ఉన్న అన్ని శ్రమలు. నేను అందుకు ఆ జర్నీ గుండా వెళ్ళానంటే ఒక దగ్గర ఆగలేదు. ఒకవైపు ఫరో, ఇంకోవైపు మాంత్రికులు, ఇంకోవైపు ఎర్ర సముద్రం, ఇంకోవైపు మారా అనే ప్రదేశం, ఇంకోవైపు మనం చూసినట్లయితే దాని తర్వాత మన్నా తినటానికి అరణ్యంలో ఏం లేదు. ఇంకోవైపు వాళ్ళు ఏమంటారు, రెఫిడీం దగ్గర తాగడానికి నీళ్ళు లేవు. బట్ ఇవన్నిట్లలో మోషే ప్రార్థననే వాళ్ళని కాపాడింది. మోషే నమ్మకత్వమే వాళ్ళకు ఆశీర్వాదమైంది. ఈరోజు మనం కూడా ఏమైనా ఉండొచ్చు, బట్ నమ్మకంగా ఉందాం దేవుడికి, దేవుడితో నడుద్దాం. ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో నిరుత్సాహం నిస్పృహని వెంటాడకుండా, ఆ నిరుత్సాహం నిస్పృహలో మనం జీవించకుండా మోషేలాగా తనను తాను బలపరుచుకొని మోషే ముందుకు ఎలా వెళ్ళాడో మన జీవితంలో అలా వెళ్ళడానికి మనం ప్రయాసపడదాం. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఎస్,
నీలో ఉన్న నిరుత్సాహం, నీలో ఉన్న నిస్పృహ ఈరోజు నీ నుంచి వెళ్ళిపోవాలి. మోషేని దేవుడు విడిచిపెట్టలేదు, అహరోనుని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఆ నిరుత్సాహం నీలోకి వచ్చింది? ఎందుకు ఆ నిస్పృహ నీలోకి వచ్చింది? ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోయి నీ కష్టాలనే గుర్తు తెచ్చుకుంటున్నావు, నీకు జరిగిన బాధల్ని గుర్తు తెచ్చుకుంటున్నావు. ఈరోజు ఫరో లాంటి కఠినమైన వారు ఉండొచ్చు, వాళ్ళు పెద్ద ముళ్ళుగా మారిండొచ్చు. యెహోవా ఎవరు, నేను ఆయనకి ఎందుకు వినాలి అని కఠినమైన మనసుతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు నీ చుట్టూ. కానీ ఫరోని మెడలు వంచినట్లుగా నీ శత్రువులని మెడలు వంచగలరు దీని దేవుడు గొప్పవాడు. ఎర్ర సముద్రం లాంటి సిచ్యువేషన్ నీకు ఉండొచ్చు. ప్రభా ఎటెళ్ళాలి నాయనా? ముందుకెళ్తే ఎర్ర సముద్రం, ప్రభా వెనుక భయంకరమైన ఐగుప్తు సైన్యం, శత్రువులు. కానీ భయపడకు, నీకోసం ఎర్ర సముద్రాన్ని దేవుడు చీలుస్తాడు. When there is no way, God will make a way. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు దేవుడు నీకో దారిని తెరుస్తాడు. ఎర్ర సముద్రాన్ని తెరిచినట్లుగా God will make a way. మారా అనే ప్రదేశంలో చేదుగా ఉండొచ్చు, బట్ ఆ ప్రదేశంలో ఆ మారా అనే నీటిని మధురముగా మార్చిన దేవుడు చేదుగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు మధురముగా మార్చునుగాక. ప్రభువా నేను ఎలా బ్రతకాలి అని ఇజ్రాయెల్ ప్రజలు ఏడ్చినప్పుడు వాళ్ళకు మన్నాను కురిపించి వాళ్ళ ఆకలిని తీర్చిన దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చునుగాక. మోషే అందరిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆ నమ్మకత్వంతో మనల్ని కూడా నింపునుగాక. కొన్నిసార్లు నీ భవిష్యత్తు కనపడపోతుండొచ్చు, కొన్నిసార్లు నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియకపోతుండొచ్చు. దేవుడి దగ్గర ఏడుస్తుండొచ్చు, అయ్యా నా భవిష్యత్తు ఏంటో నాకు కనబడట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మై ఫ్యూచర్. బట్ యోబు తన భవిష్యత్తును చూడలేకపోయాడు, మోషే కూడా తన భవిష్యత్తు చూడలేకపోయాడు. కానీ దేవుడికి మాత్రం యోబు పట్ల, మోషే పట్ల, అబ్రహాము, సారా పట్ల, హన్నా పట్ల, వీళ్ళందరి పట్ల గొప్ప భవిష్యత్తు ప్రణాళిక దేవుడి దగ్గర ఉండింది. ఈరోజు నీ పట్ల కూడా, నా పట్ల కూడా దేవుడికి ఆ గొప్ప ప్రణాళిక ఉంది.